హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలిసిన పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అయితే మనకి కమింగ్ డేస్లో చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అలాగే రెండు రాష్ట్రాల్లో కూడా జాబ్ క్యాలెండర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కనుక పూర్తిగా థియరీ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్లు కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను బాలు ఐక్యూ యాప్ లింక్, దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా 199 అండి, అలాంగ్ విత్ మెటీరియల్. ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే 2 సబ్జెక్టులు అయితే 299, 3 సబ్జెక్ట్స్ అయితే 399 ఎలా ఉంది. అలాగే మీకు కనుక గ్రూప్ 2 మెయిన్స్, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఏపీ హిస్టరీ 199కి ఉంది. అలాగే 2 సబ్జెక్టులు కలిపి అంటే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి 349 కోర్స్ ఉందన్నమాట. అలా కాకుండా మాకు ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ ఒకే దగ్గర కావాలని అనుకుంటూ కూడా అది కూడా 100 రూపీస్కి ఒక కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చాలా డీటెయిల్గా మంచి ఎక్స్ప్లెనేషన్తో అన్ని క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 నేషన్ 1 ఎలక్షన్పై జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్కి ఇటీవల ఎవరిని నియమించారు? చూడండి, ఈ మధ్య జేపీసీ అనేది అపాయింట్ చేశారని చెప్పాం. మీకు లాస్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా చెప్పాను. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనమాట. ఇందులో ఇది దేనికి సంబంధించి అంటే 129వ రాజ్యాంగ సవరణకి సంబంధించిందండి. అంటే జమిలీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి బిల్ అనమాట. ఇది యాక్చువల్లీ 1 నేషన్ 1 ఎలక్షన్స్కి సంబంధించి. దీని మీద లోక్సభలో బిల్లు పెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పచెప్పింది. మరి దీని యొక్క చైర్మన్ ఎవరంట? అనురాగ్ ఠాకూర్, ప్రియాంక గాంధీ, పురుషోత్తం రూపాల్ అండ్ పీపీ చౌదరి అండి. పీపీ చౌదరి గారు వచ్చేసి ఈయన బీజేపీ ఎంపీ అనమాట. ఈయన చైర్పర్సన్గా ఉన్నారనమాట ప్రజెంట్ దీనికి. చూడండి, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ విషయాన్ని లోక్సభ సెక్రటేరియట్ అనౌన్స్ చేసింది. లోక్సభకు ఒక సెక్రటేరియట్, రాజ్యసభకు ఒక సెక్రటేరియట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని అపాయింట్ చేసింది. అయితే సాధారణంగా ఏంటంటే ఏదైనా జేపీసీలో 31 మంది ఉంటారండి, 21 మంది లోక్సభ నుంచి, ఒక 10 మంది రాజ్యసభ నుంచి. ఈ కమిటీలో ఏం చేశారంటే 39కి పెంచారు. 31 మెంబర్స్ నుంచి 39కి పెంచారండి. దీని ప్రకారం లోక్సభ నుంచి 27 మంది ఉంటారట, రాజ్యసభ నుంచి 12 మంది, మొత్తం 39 మెంబర్స్ ఉన్నారనమాట. జేపీసీలో ఎంతమంది సభ్యులు ఉన్నారని అడిగితే 39 మెంబర్స్ అని పెట్టాలంటే ఈ జేపీసీలో. ఓకేనండి, జేపీసీకి మారచ్చు, దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మెంబర్స్ అయితే మనకు నియామకం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది. నెక్స్ట్ ఉండమ్మా, గుహనాథన్ నరేందర్ ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారంట? గుహనాథన్ నరేందర్ అనమాట ఇటీవల ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. ఏ స్టేట్ చూద్దాం? పాట్నా, అలహాబాద్, ఉత్తరాఖండ్ అండ్ కర్ణాటక అండి. ఉత్తరాఖండ్ అండి యాక్చువల్లీ. చూడండి, ఇక్కడ ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్గా జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఎంపికయ్యారండి. రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంటే అమరావతి హైకోర్టులో అనమాట సీనియర్ జడ్జిగా ఉన్నారనమాట ఈయన యాక్చువల్లీ. జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జస్టిస్ నరేందర్ నియామకంపై కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథన్ శ్రీనివాసన్ సోమవారం నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. సో మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఎప్పుడైతే ఆమోద ముద్ర వేశారో వెంటనే అనమాట ఉత్తర్వులు జారీ అయ్యండి. 2026 జనవరి 9న ఆయన పదవి విరమణ చేస్తారంటే దాదాపు 1 ఇయర్. ఆల్రెడీ మనకి డిసెంబర్ వచ్చింది 2024. సో 25 మొత్తం ఉండి 26 జనవరిలో అనమాట పదవి విరమణ చేస్తారండి. మీ అందరికీ తెలిసిన హైకోర్టులో అయితే 62 సంవత్సరాలు అండి పదవి విరమణ న్యాయమూర్తులకి. లేదా చీఫ్ జస్టిస్కి. సుప్రీంకోర్టు అయితే మనకి 65. రాష్ట్ర హైకోర్టులో 2వ స్థానంలో కొనసాగుతున్న జస్టిస్ నరేందర్ని కర్ణాటక హైకోర్టు కోటా నుంచి ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకి సిఫార్సు చేసి ఏడాది సెప్టెంబర్ 24 సుప్రీంకోర్టు తీర్మానం చేస్తుంది. సుప్రీంకోర్టు అంటే ఏంటంటే కొలీజియం సిఫార్సు చేస్తుందన్నమాట. మీ అందరికీ తెలిసింది కదా కొలీజియం అంటే ఏంటి. మనకి భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులోనే అలాగే సుప్రీంకోర్టులోని కూడా జడ్జెస్ని, మరి అలాగే రాష్ట్రాల హైకోర్టులో చీఫ్ జస్టిస్ని ఎవరిని అపాయింట్ చేయాలో రికమెండ్ చేసేటటువంటి ఒక కమిషన్ అనమాట. మనకి ఏంటంటే కొలీజియం అనమాట. చాలా ఇంపార్టెంట్. సో తాజాగా కొలీజియం తీర్మానానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయన ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. చాలా ఇంపార్టెంట్. ఓబీసీ వర్గానికి చెందిన జస్టిస్ నరేందర్ 2015 జనవరి 2న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అయ్యారనమాట. సో కర్ణాటకలో హైకోర్టు న్యాయమూర్తిగా ఫస్ట్ టైం 2015లో, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 9 ఇయర్స్ అయిందనమాట. చూడండి, అక్కడ జస్టిస్ రామసుబ్రమణియన్ గారు ఇటీవల ఏ కమిషన్కి అధ్యక్షులుగా నియమించబడ్డారంట? జస్టిస్ రామసుబ్రమణియన్ గారు అనమాట ఇటీవల దేనికి నియమితులయ్యారంట? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, జాతీయ మానవ హక్కుల కమిషనర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లేదా ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్ అండి.
ఓకేనండి. ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా అనమాట జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ గారు ఎంపిక అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు రెండిట్లో కూడా ఇచ్చానమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి ఈనాడు పేపర్లో వచ్చేసి మనకి వీడియో కంటెంట్ అనమాట. అక్కడ క్లిక్ చేస్తే వీడియో కంటెంట్ ఓపెన్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మీకు ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మన యాప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంటుందో ఆ టెస్ట్ సిరీస్లో కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ యాడ్ చేసి మీకు ఇస్తారు. ఇప్పుడు ఇది కూడా మీకు ఉంటుంది అందులో. కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్లో మీకు ఈ మెటీరియల్ కూడా అందులో అవైలబుల్ ఉంటుంది. అందులో ఆల్రెడీ టాపిక్ వైజ్ చాలా ఉన్నాయి, ప్లస్ అలాగే బిడ్ బ్యాంక్ ఉంది, మళ్ళీ ఇది కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పటికప్పటికి పాలిటీ టెస్ట్ సిరీస్ అలాగే పాలిటీ కంటెంట్ ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. పాలిటీ కానీ ఎకానమీ కానీ లేదంటే ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ అవ్వచ్చు, ఏదైనా సరే రెగ్యులర్గా ఏదో ఒక కంటెంట్ అయితే మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది. దానికి రిలేటెడ్ ఒక బ్రాడ్కాస్ట్ మెసేజ్ కూడా మీకు మన యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీకు చాలా డీటెయిల్గా ఇండియన్ పాలిటీ కంటెంట్ అంతా చెప్పడం జరిగింది. ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏ కంటెంట్ అయినా సరే చాలా ప్రాపర్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి చూడండి, ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ గారు అండి. అలాగే సభ్యులు అయితే ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడ ఇందులోనే. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఓకేనండి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యన్ నియమితులయ్యారండి. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్ 1తో ముగియడంతో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉంది. ఓకేనండి. కొత్త చైర్పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న సమావేశమైన ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు నియమించారనమాట. ఓకే, సో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ని ఎంపిక చేసే కమిటీకి అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారనమాట. ఓకే, చైర్మన్ రామసుబ్రహ్మణ్యంతో పాటు సభ్యులుగా ప్రియాంక కనుంగో, డాక్టర్ విద్యుత్ రంజన్లను నియమిస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. కనుంగో గతంలో జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా కూడా చేశారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. సో ఇది వరకు మానవ హక్కుల సంఘానికి సంబంధించి చీఫ్ జస్టిస్లుగా చేసింది ఎవరంటే మనకి హెచ్ఎల్ దత్తు గారు కానీ లేదంటే కేజీ బాలకృష్ణన్ గారు ఉన్నారనమాట. యాక్చువల్లీ వీళ్ళు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లుగా చేశారు. ప్రజెంట్ వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఓకే, చీఫ్ జస్టిస్గా చేయలేదైనా రామసుబ్రహ్మణ్యం గారు సుప్రీంకోర్టు జడ్జిగా చేశారనమాట యాక్చువల్లీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది వీటిలో. చూడండి, ఇటీవల ఏ తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. నో డిటెన్షన్ అంటే అర్థం ఏంటి? ఓకే, అంటే డిటెన్షన్ అనేది చేయరు. ఓకే, ఒకవేళ అందులో కనుక పాస్ అవ్వకపోయినా సరే డిటెన్షన్ అంటే ఏంటంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్లకుండా చేయడం అనమాట. డిటెన్షన్ చేయడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 9th స్టాండర్డ్ ఉన్నారనుకోండి. 9th స్టాండర్డ్లో సరిగా అటెండెన్స్ లేకపోయినా లేదంటే పాస్ మార్కులు రాకపోయినా ఏం చేస్తారంటే డిటెన్షన్ చేశారనుకోండి, మళ్ళీ 9th చదవాలి ఫస్ట్ నుండి కదా. కానీ నో డిటెన్షన్ అనే కాన్సెప్ట్ ఉండదన్నమాట. యాక్చువల్లీ ఒక 2 తరగతులకి ఏంటంటే నిన్న రద్దు చేస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. చూద్దాం ఒకసారి ఏ స్టాండర్డ్స్కి 6th, 5th, 7th, 8th అండి. నెక్స్ట్ బిఎండి అన్నారనమాట. చూడండి 5th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ అండి. ఒకవేళ 5th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ కనుక పాస్ అవ్వకపోతే మళ్ళీ చదవాలన్నమాట. యాక్చువల్లీ ఒకప్పుడు ఐ థింక్ 7th స్టాండర్డ్కి ఉండేది అనుకుంటా. ఓకే, తర్వాత మళ్ళీ మార్చారు, తర్వాత నో డిటెన్షన్ పెట్టారనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ డిటెన్షన్ విధానం తీస్తారు. నో డిటెన్షన్ విధానం చూడండి, డిటెన్షన్ విధానం రద్దు కాదు, నో డిటెన్షన్ విధానం. డిటెన్షన్ అంటే ఓకే నెక్స్ట్ క్లాస్కి వెళ్లకుండా చేయడం అనమాట. అలా లేదు ఇప్పుడు ప్రజెంట్. ఒకవేళ 5th క్వాలిఫై కాకపోయినా ఏదో 8th క్లాస్ పాస్ అవ్వకపోయినా సరే వెళ్ళిపోవచ్చు 9th. బట్ ఇప్పుడు ఏంటంటే అది రద్దు చేస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. చూడండి, విద్యా హక్కు చట్ట సవరణకి ఓకేనండి చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై నిర్ణయం అయితే ఆయా రాష్ట్రాలకు. ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అంటే 6 to 14 year చిల్డ్రన్కి సంబంధించింది కదా అది. ఓకే, ఈ నిర్ణయం వచ్చేసి ప్రాథమిక విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. పాఠశాలలో 5, 8 తరగతులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. దీని ప్రకారం 2 తరగతులకు చెందిన విద్యార్థులు పై తరగతి వెళ్ళని తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఎప్పటివరకు పరీక్షల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా హాజరు శాతంతో విద్యా హక్కు చట్టంపై పై తరగతులకు పంపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం సాధారణ పరీక్షలు విద్యార్థి అనుత్తీర్ణులైతే మళ్ళీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. పరీక్షల ఫలితాలు వెలువడే తేదీకి 2 నెలల లోపు మళ్ళీ పరీక్ష పెడతారు. ఒకవేళ రెండోసారి కూడా అనుత్తీర్ణులైతే వారు మళ్ళీ అవే తరగతులు చదవాలి. ఓకే, అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఒకవేళ సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయితే అనమాట మళ్ళీ చదవాల్సి ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నాయి ఇంటర్మీడియట్ వీటన్నింటికి కూడాను. ఓకే, డిగ్రీకి అన్నింటికీ సప్లిమెంటరీ అనేది ఉంటుంది. 10th క్లాస్ కూడా సప్లిమెంటరీ ఉంటుంది. అలా వీళ్ళకి కూడా సప్లిమెంటరీ ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు మార్గదర్శకం చేయాలి. ఓకే, సో మదింపులో వివిధ స్థాయిలో గుర్తించిన అభ్యసన అంతరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించాలి. విద్యార్థుల పురోగతిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. పిల్లలు నిర్వహించే పరీక్ష పునఃపరీక్షల సమగ్ర అభివృద్ధి సాధించేందుకు సామర్థ్యం ఆధారంగా ఉండాలి. జ్ఞాపక శక్తి విధానపరమైన నైపుణ్యాలపై ఆధారపడి ఉండకూడదు. చూడండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది ఏంటి చూడాలి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాథమిక విద్య అనేది రాష్ట్ర జాబితాలో అంశమైనది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఓకేనండి, ప్రాథమిక విద్య పూర్తి అయ్యేటంత వరకు కూడాను
ఓకే, ఏ విద్యార్థిని బహిష్కరించకూడదని చెప్పేసి చెప్పిందనమాట. ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్ అనమాట. సో కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం పరిధిలో దాదాపు 3000 కేంద్రీయ విశ్వవిద్యాలయ నవోదయ సైనిక పాఠశాలకు వర్తిస్తుంది. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న వాటన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇప్పటికే ఢిల్లీ సహా 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 5-8 తరగతుల నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశారంట ఆల్రెడీను. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, మిగతా స్టేట్స్ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. సో విద్యా హక్కు చట్టం అంటే మరి ఎప్పుడు వచ్చింది అమల్లో కంటే 2009లో విద్యా హక్కు చట్టం చేశారండి. 2010 ఏప్రిల్ 1 నుంచి కూడా మనకి విద్యా హక్కు చట్టం అనేది వచ్చిందనమాట. ఓకే, విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి వచ్చిందనమాట యాక్చువల్లీ. మరి కంపల్సరీ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఆర్టికల్ ఉంది అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 21A ఉందన్నమాట. అకార్డింగ్ టు ద 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా మనకి మారడం జరిగిందండి. చాలా కేసెస్లో ఇన్ఫ్యాక్ట్ ఉన్నికృష్ణన్ వర్సెస్ ఓకే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులు అవ్వచ్చు, చాలా కేసెస్లో అనమాట ప్రాథమిక విద్య అనేది ఓకే ప్రాథమిక హక్కు లాంటిది, ప్రాథమిక హక్కే అని చెప్పింది అనమాట. ఎందుకంటే జీవించే హక్కుల భాగం అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు కేసెస్ కూడా నేను మీకు ఒక సెపరేట్ కోర్సులో అయితే మీకు యాడ్ చేయడం జరిగింది, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ కేసెస్ అని చూడండి. ఇటీవల ఏ రాష్ట్రంలో పర్వత ప్రాంత ప్రజలు రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ప్రాంతంగా గుర్తించాలని ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద డిమాండ్ చేశారు. ఓకేనండి, ఒక ప్రాంతంలో హిల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజలు అనమాట షెడ్యూల్ నెంబర్ 5లో మమ్మల్ని యాడ్ చేయండి ఓకే అని చెప్తా అనమాట డిమాండ్ చేస్తారు. ఏ రాష్ట్రం చూద్దాం సార్? ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ అండ్ హర్యానా అండి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి పర్వత ప్రాంత ప్రజలు అనమాట. ఈరోజు మనం ఉత్తరాఖండ్కి సంబంధించి 2 చెప్పాం, పాలిటీ కరెంట్ అఫైర్స్లో ఇది ఒకటైనా నెక్స్ట్ చీఫ్ జస్టిస్, ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రైట్, చూడండి ఒకసారి. ఉత్తరాఖండ్ ఓకే నేటివ్ సర్గ్ గవర్నమెంట్ ఇంక్లూడ్ టు హిల్లీ రీజియన్ అండర్ షెడ్యూల్ నెంబర్ 5. మరి షెడ్యూల్ నెంబర్ 5లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొన్ని ప్రివిలేజెస్ వస్తాయన్నమాట ఆ ప్రాంతానికి. ఓకే, అట్ ద సేమ్ టైం దానివల్ల వచ్చేసి నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంటుంది. కేవలం నిరుద్యోగం వలన అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలామంది పక్క రాష్ట్రాలకు రాజస్థాన్ అండ్ హర్యానా లాంటి రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు, అక్కడ జనాభా తగ్గిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా దీన్ని షెడ్యూల్ నెంబర్ 5లోకి మార్చి ఓకే కొన్ని మాకు హక్కుల్ని కల్పించండి, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయండి అని చెప్తానమాట ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు అనమాట. జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనమాట ధర్నా అయితే చేయడం జరిగింది అనమాట. చూడండి అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉత్తరాఖండ్ నేటివ్స్ ఆన్ సండే గ్యాదర్డ్ ఎట్ జంతర్ మంతర్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఏక్తా మార్చ్. ఓకేనండి, ఉత్తరాఖండ్ ఏక్తా మంచ్ టు డిమాండ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ద స్టేట్స్ హిల్లీ రీజన్ టు ద 5th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి మరి షెడ్యూల్ నెంబర్ 5 అండ్ షెడ్యూల్ నెంబర్ 6 ఏం చెప్తుందంటే మనకి షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓకే అధికారాలు, విధులు. ఓకేనండి, షెడ్యూల్ నెంబర్ 5లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిపాలన. ఓకేనండి, షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన పరిపాలన అయితే షెడ్యూల్ నెంబర్ 5లో ఉంటుంది. ఎక్కడెక్కడైతే షెడ్యూల్ ప్రాంతాలు ఉంటాయో వాటనికి సంబంధించిన పరిపాలన విధానాలు షెడ్యూల్ నెంబర్ 5 అండి. 6th షెడ్యూల్కి వచ్చినప్పుడు కూడా ఈశాన్య రాష్ట్రాలు ఎస్పెషల్లీ మనం తీసుకుంటే AMTM అని చెప్పొచ్చు మనం యాక్చువల్లీ. ఓకే, AMTM అంటే ఏంటంటే మనకి అస్సాము, నెక్స్ట్ వచ్చేసి మనకి మిజోరాము, త్రిపుర అండ్ మేఘాలయ. ATMలో మనీ లేదని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది, అంటే మణిపూర్ లేదు ఇందులో యాక్చువల్లీ. అస్సాం, ఓకే మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాలు అనమాట మనకి షెడ్యూల్ నెంబర్ 6లో ఉంటాయి యాక్చువల్లీ. సో కమింగ్ టు ద షెడ్యూల్ నెంబర్ 5 తీసుకుంటే మనకి మిగతా రాష్ట్రాలకు సంబంధించింది అనమాట. సో కాబట్టి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హిల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అందులో కొంచెం ఓకే డెఫినెట్గా తీసుకున్నట్లయితే అంటే షెడ్యూల్ నెంబర్ 5లో కనుక కలిపినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అనమాట, డిమాండ్ చేస్తున్నారు. సో దీని మీద కూడా మనకి షెడ్యూల్ నెంబర్ 5 కానీ షెడ్యూల్ నెంబర్ 6కి సంబంధించి కానీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట. సో ఇదండి పాలిటీ కరెంట్ అఫైర్స్ ఈ వారానికి సంబంధించినవి. ఇంకా ఏమైనా సరే మనకి అడిషనల్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా ఇదే వీక్లో మీకు మరొక పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియో ఇస్తాను. మీకు ఓవరాల్గా దాదాపు 1 year పాలిటీ కరెంట్ అఫైర్స్ అయితే నేను మీకు కవర్ చేయడం జరిగింది చాలా వరకు. ఓకే, చాలామంది వీడియో కంటెంట్ కూడా సపరేట్గా ఒక కోర్స్ స్టార్ట్ చేయండి సార్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అని అడుగుతున్నారు. అది కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్గా అది కూడా స్టార్ట్ చేద్దాం మనం. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి పూర్తి కంటెంట్ చాలా డీటెయిల్డ్గా మీరు సింపుల్ వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వినాలనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి స్టూడెంట్కి రీజనబుల్ ప్రైసెస్లోనే ఓకే మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 199, 299, 399, 499 అండ్ అలాగే గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ అయితే 349కి మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట పేపర్ 1. సో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.